All of you, I am Nagarjuna, working as the English faculty in Vidya Vikas Junior College, Mandapeta. Today, I would like to explain first year English syllabus. మన ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ సిలబస్లో చూసుకుంటే మనకి ప్రోజ్ టాపిక్స్ ఉంటాయి, అలానే పొయిటరీ టాపిక్స్ ఉంటాయి, అలానే ఎక్స్టెన్సివ్ రీడింగ్ వాటిలో మనం షార్ట్ స్టోరీస్ అని అంటాం. తర్వాత మన గ్రామర్ ఉంటుంది, దాని తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మీకు ప్రోజ్ టాపిక్స్ ఏమున్నాయో అవి ఒకసారి ఎక్స్ప్లెనేషన్ బోర్డు మీద రాస్తాను, మీరు జాగ్రత్త చూసి రాసుకోండి. మరి ఫస్ట్ది ప్రోజ్ అని హెడ్డింగ్ ఉంటుంది. ఇందులో ఫస్ట్ది ఏంటి అంటే మనకి letter to his son's teacher. Letter to his son's teacher was written by Abraham Lincoln. Abraham Lincoln. Abraham Lincoln ఇదొక స్పీచ్ అన్నమాట. లెటర్ టు హిస్ సన్స్ టీచర్ బై అబ్రహాం లింకన్, ఇది ఒక స్పీచ్. తర్వాత సెకండ్ వన్ ఏంటంటే షీ కాంకర్డ్ ఎవరెస్ట్. షీ కాంకర్డ్ ఎవరెస్ట్ బై కంపైల్డ్ బై బి సౌజన్య. కంపైల్డ్ బై బి సౌజన్య. షీ కాంకర్డ్ ఎవరెస్ట్ రాసిన కంపైల్డ్ బై సమకూర్చిన వ్యక్తి ఎవరంటే బి సౌజన్య. నెక్స్ట్ థర్డ్ వన్ డిజిటల్ టెక్నాలజీస్. డిజిటల్ టెక్నాలజీస్ రాసిన వాళ్ళు ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం అండ్ వైఎస్ రాజన్. ఏపీజే అబ్దుల్ కలాం అండ్ వైఎస్ రాజన్. డిజిటల్ టెక్నాలజీస్ రాసిన వాళ్ళు ఏపీజే అబ్దుల్ కలాం అండ్ వైఎస్ రాజన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కంపైల్డ్ బై డాక్టర్ ఏ మాధవీలత. కంపైల్డ్ బై డాక్టర్ ఏ మాధవీలత, డిజాస్టర్ మేనేజ్మెంట్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే వాట్ మేక్స్ ఏ నేషన్ written by C. రాజగోపాలాచారి. ఓకేనా? దీస్ ఆర్ ద ప్రోజ్ టాపిక్స్ అకార్డింగ్ టు ఇన్ అవర్ సిలబస్. ఇది కనుక చూస్తే లెటర్ టు హిస్ సన్స్ టీచర్ అనేది అబ్రహాం లింకన్ ఒక స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఏం చెప్తారంటే మరి స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఆ పిల్లవాడిని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఒక టీచర్ మీద ఉంటుందని ఒక స్పీచ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో సెకండ్ వన్ ఏంటంటే షీ కాంకర్డ్ ఎవరెస్ట్ కంపైల్డ్ బై బి సౌజన్య. కంపైల్ అంటే సమకూర్చడం అనమాట. మరి షీ కాంకర్డ్ ఎవరెస్ట్, మరి ఒక ఆవిడ అరుణిమ సిన్హా అనే ఆవిడ ఉంటుంది. ఆవిడ ఎవరెస్ట్ని ఎలాగ అధిరోహించిందో మరి చెప్పడం అనేది, ఎన్ని కష్టాలు పడి అధిరోహించిందో చెప్పడం అనేది జరిగింది అనమాట ఇందులో. తర్వాత థర్డ్ వన్ డిజిటల్ టెక్నాలజీస్. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అండ్ వైఎస్ రాజన్. మరి వీళ్ళిద్దరు కూడాను సైంటిస్టులేను. డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించుకుని మనం అనేక రంగాల్లో ఎలాగ అభివృద్ధి సాధించవచ్చో తెలియజేస్తూ ఉందన్నమాట ఇది. లాస్ట్ వన్ ఫోర్త్ వన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కంపైల్డ్ బై డాక్టర్ ఏ మాధవీలత. మరి డిజాస్టర్ అంటే విపత్తులు వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు విపత్తులు రాకుండా ఎలాగా చేయాలి అనేవి అన్ని విషయాలు కూడా మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్లో డాక్టర్ ఏ మాధవీలత తెలియజేయడం జరిగింది. ఇవి కంపైల్ అండ్ సమకూర్చడం జరిగింది అనమాట. తర్వాత లాస్ట్ది వాట్ మేక్స్ ఎ నేషన్ బై సి రాజగోపాలాచారి. మరి వాట్ మేక్స్ ఎ నేషన్ అని అనగానే మరి మనందరం కూడాను మనమే రేపటి పౌరులు అంటారు కదా, నేటి బాల రేపటి పౌరులు అన్నట్లుగానే
మరి మీరే మన నేషన్ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఒక సిటిజన్గా, అంటే ఒక ఎడ్యుకేటర్ నేమ్ మీద ఉందని రాజగోపాలాచారి గారు చెప్పడం అనేది జరిగిద్ది అనమాట. ఇవి మనం కనుక అవుట్లైన్స్ కనుక చూసుకుంటే ఈ టాపిక్ సంబంధించి ఇవి ఉంటాయి. తర్వాత నెక్స్ట్ మనం పొయిట్రీ. మరి పొయిట్రీ చూసుకున్నట్లయితే పొయిట్రీలు కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్స్ రాస్తాను, మరి జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా రాసుకోండి. మరి పొయిట్రీ నెక్స్ట్ హెడ్డింగ్ ఏంటంటే మనకి పొయిట్రీ. ఈ పొయిట్రీలో ఫస్ట్ వన్ ఏంటంటే కామన్వెల్త్ ఆఫ్ బీస్. కామన్వెల్త్ ఆఫ్ బీస్ బై విలియం షేక్స్పియర్. First one, Commonwealth of Bees by William Shakespeare. The second poem is This is my prayer to the my Lord. This is my prayer to the my Lord by Rabindranath Tagore. Second one, and This is my prayer to the my Lord was written by Rabindranath Tagore. Next, third one ఏంటంటే As I Grew Older. Written by Langston Hughes. As I Grew Older was written by Langston Hughes. Next, fourth one ఏంటంటే Body by K. Sivareddy. ఇది ట్రాన్స్లేషను, translated by M. Sridhar and అల్లాడి ఉమా రాయడం జరిగింది. చూడండి, బాడీ వాజ్ రిటన్ బై కే శివారెడ్డి, ట్రాన్స్లేటెడ్ బై ఎవరు ట్రాన్స్లేట్ చేస్తారంటే ఎం శ్రీధరు, అలానే అల్లాడి ఉమా అనే వ్యక్తి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ వన్, ఫిఫ్త్ వన్ ఏంటంటే టు ఏ స్టూడెంట్. నేను రాసిన వ్యక్తి ఎవరంటే కమలా విజయరత్నే. లాస్ట్ వన్ ఎవరంటే టు ఏ స్టూడెంట్ బై కమలా విజయరత్నే. ఒకసారి చూడండి, పొయిట్రీలో ఫస్ట్ పోయం ఏంటంటే కామన్వెల్త్ ఆఫ్ బీస్ బై విలియం షేక్స్పియర్. ఇందులో మనం విలియం షేక్స్పియర్ ఏం తెలియజేస్తారు అని అంటే బీస్ తేనెటీగను చూసి మనం ఎంతో నేర్చుకోవాలి, వీ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ ద బీస్ అని చెప్పడం అనేది జరిగింది అనమాట. రెండోది దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. మరి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇందులో ఏం చెప్తారంటే ఒక ప్రేయర్ అనమాట. మరి దేవుడికి మనం ప్రేయర్ చేస్తాం చూసారా, అలాంటి ప్రేయర్ గురించి చెప్పడం జరుగుతుంది. తర్వాత థర్డ్ వన్ యాజ్ ఎ గ్రీవ్ ఓల్డర్, లాంగ్స్టన్ హ్యూజ్. ఇది జాతి వివక్షతలకు సంబంధించి చెప్పడం అనేది జరిగింది. బ్లాక్ రేసెస్ గురించి, అలానే వైట్ రేసెస్ గురించి, బ్లాక్ పీపుల్ ఎప్పుడు కూడా సఫర్ అవుతూ ఉంటారన్న విషయంలో చెప్పడం జరిగింది లాంగ్స్టన్ హ్యూజ్. తర్వాత నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే బాడీ కేశవారెడ్డి. మరి మన బాడీ ఏంటంటే చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మన బాడీ ఎక్కడే ఉంటుంది, అన్ని విషయాలు కూడాను ఏం జరుగుతుందో కూడా తెలుసుకోగలిగి ఉంటుంది అని బాడీలో కేశవారెడ్డి చెప్పడం అనేది జరిగింది. అలానే టు ఏ స్టూడెంట్ బై కమలా విజయరత్నే. మరి కమలా విజయరత్నే ఎవరంటే మరి శ్రీలంక పోయిట్ అనమాట ఈవిడ. మరి సిన్హలీస్కి అలానే తమిళ్స్ మధ్య డిఫరెన్సెస్ ఉంటా ఉంటాయి. అలా డిఫరెన్సెస్ లేకుండా యూనిటీ కలిసి ఉండాలని చెప్పడం అనేది జరిగింది అనమాట. ఇందులో ఇంతవరకు మనకి పొయిట్రీ టాపిక్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ మనకి ఏంటంటే ఎక్స్టెన్సివ్ రీడింగ్. ఓకేనా, తర్వాత ఏంటంటే మనకి ఎక్స్టెన్సివ్ రీడింగ్ అనేది ఉంటుంది. మరి ఎక్స్టెన్సివ్ రీడింగ్ వాటిలో ఏమంటామంటే మనం షార్ట్ స్టోరీస్ అని కూడాను అంటూ ఉంటాం. ఓకేనా, ఇప్పుడు రాస్తాను, జాగ్రత్తగా వినండి.
చూడండి, ఎక్స్టెన్సివ్ రీడింగ్ హెడ్డింగ్ పెడుతున్నాను. ఎక్స్టెన్సివ్ రీడింగ్. ఎక్స్టెన్సివ్ రీడింగ్. ఈ ఎక్స్టెన్సివ్ రీడింగ్లో ఫస్ట్ వన్ ఏంటంటే ఇంజిన్ ట్రబుల్. ఇంజిన్ ట్రబుల్ బై ఆర్కే నారాయణ్. ఆర్కే నారాయణ్. సెకండ్ వన్ ఈజ్ ద లాస్ట్ లీఫ్. ద లాస్ట్ లీఫ్ బై ఓ హెన్రీ. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ద ఇమ్మాక్యులేట్ చైల్డ్. ద ఇమ్మాక్యులేట్ చైల్డ్. ద ఇమ్మాక్యులేట్ చైల్డ్ బై మున్షీ ప్రేమ్చంద్. మున్షీ ప్రేమ్చంద్. మున్షీ ప్రేమ్చంద్. ట్రాన్స్లేటెడ్ బై పీసీ ఘాయ్. ట్రాన్స్లేటెడ్ బై పీసీ ఘాయ్. థర్డ్ వన్. ఫోర్త్ వన్ విల్ హీ కమ్ హోమ్. విల్ హీ కమ్ హోమ్. విల్ హీ కమ్ హోమ్ బై పి సత్యవతి. పి సత్యవతి. పి సత్యవతి. ట్రాన్స్లేటెడ్ బై వై పద్మావతి. వై పద్మావతి. ట్రాన్స్లేటెడ్ బై వై పద్మావతి. లాస్ట్ వన్ ద ఇన్ఫార్మర్. ద ఇన్ఫార్మర్. ఇది వన్ యాక్ట్ ప్లే. ఇన్ఫార్మర్ అనేది వన్ యాక్ట్ ప్లే బై బెర్టోల్ట్ బ్రకెట్. బెర్టోల్ట్ బ్రకెట్. ఒకసారి చూడండి, ఎక్స్టెన్సివ్ రీడింగ్లో మనం చూసినట్లయితే ఇంజిన్ ట్రబుల్ బై ఆర్కే నారాయణ్. ఇందులో ఏం జరిగిద్దంటే, ఒక వ్యక్తి లాటరీలో ఇంజిన్ రావడం వల్ల అలానే అతను ఎలాంటి కష్టాలని ఎదుర్కొన్నారు, చివరికి ఏం జరిగిందో తెలియచేస్తారు మన ఆర్కే నారాయణ్ గారు. తర్వాత సెకండ్ వన్ ద లాస్ట్ లీఫ్ బై ఓ హెన్రీ. ఇందులో ఏంటంటే ఒక నిమోనియా అనే వ్యాధి వచ్చింది. మరి ఆవిడ ఒక లీఫ్ని చూసి ఎలాగా రికవర్ అవుతుంది, మరి ఎవరు సాక్రిఫైస్ చేశారో మరి ఆ విషయాలను కూడా ద లాస్ట్ లీఫ్ తెలియజేస్తారు బై ఓ హెన్రీ గారు. తర్వాత ద ఇమ్మాక్యులేట్ చైల్డ్ బై మున్షీ ప్రేమ్చంద్. ఇమ్మాక్యులేట్ చైల్డ్ అంటే మరి స్వచ్ఛమైన బాలుడు అని చెప్పొచ్చు, ఓకేనా. నిష్కలంకమైన బాలుడు కూడా అని చెప్పొచ్చు, ఓకేనా. తర్వాత ఇందులో ఏం చెప్తారనంటే, మరి ప్రజెంట్ డే సొసైటీలో ఉన్నటువంటి విషయాలనే చాలా జాగ్రత్తగా అన్ని విషయాలు కూడా చెప్పడం అనేది జరిగిందనమాట. తర్వాత విల్ హీ కమ్ హోమ్ బై పి సత్యవతి. ఇందులో ఏం చెప్తారంటే, ఒక స్కూల్ పిల్లవాడు మరి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మరి గ్రాండ్ మదర్ ఏ విధంగా ఫీల్ అయ్యారు అన్ని విషయాలు కూడా విల్ హీ కమ్ హోమ్లో తెలియజేయడం జరిగింది పి సత్యవతి గారు. లాస్ట్ వన్ ఏంటంటే ద ఇన్ఫార్మర్. ఇది ఒక వన్ యాక్ట్ ప్లే. బెర్టోల్ట్ బ్రకెట్ అనే వ్యక్తి రాయడం అనేది జరిగింది. మరి ఇందులో ఏంటంటే మరి జర్మన్ ప్రజలు అన్నమాట, అంటే నాజీ పరిపాలన గురించి మరి ఎక్కువగా ట్రబుల్స్ ఫేస్ చేస్తూ ఉండేవాళ్ళు. అలానే మరి దీన్ని ఒక హ్యూమరస్ వేలో కూడాను బెర్టోల్ట్ బ్రకెట్ అనే వ్యక్తి చెప్పడం అనేది జరిగిందనమాట. ఇంతవరకు మనకి ఎక్స్టెన్సివ్ రీడింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి గ్రామర్ టాపిక్స్. ఆ గ్రామర్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి మీకు గుర్తు చేస్తాను, జాగ్రత్తగా రాసుకోండి. మరి గ్రామర్లో మనకి హెడ్డింగ్ పెడుతున్నాను. గ్రామర్లో మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఫస్ట్ వన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. నెక్స్ట్ సెకండ్ వన్ ఆర్టికల్స్. థర్డ్ వన్ ప్రిపోజిషన్స్. ఫోర్త్ వన్
సెంటెన్స్ ప్యాటర్న్స్, సెంటెన్స్ ప్యాటర్న్స్. ఫిఫ్త్ వన్ టైం, టెన్సెస్ అండ్ aspects. Next, sixth one modal auxiliaries. Modal auxiliaries. Modal auxiliaries. Next, seventh one concord. కాంకార్డ్ అంటే ఇక్కడ చూడండి, అగ్రిమెంట్, అగ్రిమెంట్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్. నెక్స్ట్ ఎయిత్ వన్ చూడండి, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ నైన్త్ వన్ రిపోర్టెడ్ స్పీచ్. నెక్స్ట్ degrees of comparison. Next one class analysis and synthesis. Synthesis of sentences. Next 12th one question tags. Next 13 phrasal verbs. Next 14th correction of sentences. చూడండి ఒకసారి, గ్రామర్లో మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, అలానే ఆర్టికల్స్ ఉంటాయి, నెక్స్ట్ ప్రిపోజిషన్స్ ఉంటాయి, అలానే సెంటెన్స్ ప్యాటర్న్స్ అనేది ఉంటుంది, అలానే టైం, టెన్సెస్ అండ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, మోడల్ ఆక్సిలరీస్ అని ఉంటాయి, కాంకర్డ్ అగ్రిమెంట్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్ ఇది ఉంటుంది. తర్వాత ఎయిత్ వన్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఉంటుంది. నెక్స్ట్ వన్ రిపోర్టెడ్ స్పీచ్. నెక్స్ట్ వన్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. నెక్స్ట్ క్లాస్ అనాలిసిస్ అండ్ సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్స్ ఉంటాయి. తర్వాత ఫ్రేజల్ వెర్బ్స్, తర్వాత కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఇదంతా కూడా మనకి ఎక్కడ వస్తుందంటే మనకి గ్రామర్లో రావడం అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి హెడ్డింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. మరి కమ్యూనికేషన్ స్కిల్స్లో మరి ఏమేమి కవర్ అవుతాయో మనం చూద్దాం ఒకసారి. జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ వన్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ హెడ్డింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. మరి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో భాగంగా మరి ఫస్ట్ వన్ ఏంటంటే వర్డ్ పవర్. వర్డ్ పవర్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇంట్రొడక్షన్. ఇంట్రొడక్షన్ టు సౌండ్స్. ఇంట్రొడక్షన్ టు సౌండ్స్. ఇందులో ఏముంటాయంటే మనకి కాన్సోనెంట్స్, నెక్స్ట్ వొవెల్స్, నెక్స్ట్ సైలెంట్ లెటర్స్,
నెక్స్ట్ సిలబల్స్. సిలబల్స్ అనేవి ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఏముంటాయి అంటే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్. నెక్స్ట్ ఏంటంటే కమ్యూనికేటింగ్ బెటర్. కమ్యూనికేటింగ్ బెటర్. ఓకే, వాట్ పవర్ ఉంటుంది ఫస్ట్ది కమ్యూనికేషన్ స్కిల్స్లో, వొకాబులరీ అని అంటాం. సెకండ్ ఇంట్రడక్షన్ టు సౌండ్స్, కాన్సోనెంట్స్, వోవెల్స్, సైలెంట్ లెటర్, సిలబల్స్ గురించి ఉంటుంది. తర్వాత ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్, ఇంకా బార్ గ్రాఫ్, చార్ట్స్ వేయటం జరిగిద్ది. దాని కమ్యూనికేటింగ్ బెటర్ అంటే డైలాగ్స్ అనేవి ఉండడం అనేది జరిగిద్ది అనమాట. మరి ఇంతవరకు మన మోడల్ పేపర్ అనేది ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది. రేపు ఏం చేస్తానంటే మోడల్ పేపర్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుందో